అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నమస్తే అండి, నా పేరు పోల ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఏం చేస్తారు? నేను అవసరం అయిపోయానండి. ఏంటమ్మా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఈ రోజున ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంది ఎవరి పరిపాలన బాగుందో. గత 5 ఏళ్ల పాలన నా పరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరికీ నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఎందుకంటే శుభ్రపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు అలా ఏమీ చేయట్లేదు, మోసపూరిత హామీలతో మోసం చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఈసారి చంద్రబాబుకి ఖచ్చితమైన బుద్ధి చెప్తారు ప్రజలంతా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఒక మహిళగా చెప్పండి, అసలు 2 ప్రభుత్వాల మధ్య తేడా ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో 5 సంవత్సరాల పరిపాలనలో అమ్మో అరాచకాలు ఎక్కువైనాయండి. అరాచకాలు అసలు మామూలుగా చేయలే ఆయన. ఇవాళ ఇలాగ మేము మాట్లాడుతున్నామండి, శేషుగా వాళ్ళ రోడ్ల మీద మేము తిరుగుతున్నాము చేస్తున్నామంటే మేము ఎంతో ధైర్యంగా తిరుగుతున్నాం. అలాంటిది ఒక ధైర్యాన్ని లేకుండా చేశాడు, ఒక మాట్లాడే విధానం లేదా గొంతులన్నీ నొక్కేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక స్త్రీ వచ్చి మాట్లాడతాను, ఒక పురుషులు వచ్చి మాట్లాడే విధానం ఉందండి. ఏదన్నా నువ్వు చేస్తున్నావు, ఇలా నువ్వు చేయకూడదు, ఇది రాంగ్, నువ్వు వేస్తున్నావు, అలా చేయగాక ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు అని చెబుతాను కూడా లేకుండా ఎవళ్ళని పడితే వాళ్ళని అరెస్టులు చెయ్య, ఈడ్స్కెళ్ళ, కొట్ట చెయ్య, నానా బేపచ్చమైన పనులు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకిను ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన కూటానికి ఈయన ఏలెత్తి చూపిస్తానికి సరిపోడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆయన అయ్యామలో ఏం చేశాడో, ఎలా చేశాడో ఏమండి. ఇవాళ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లంతా వాళ్ళు పడ్డ కష్టాలు, ఇసుక లేక ఏమి లేక ఏండి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ భార్యలు బిడ్డలు ఎంతమంది బలయ్యారనండి ఆయన అయ్యాంలో. నువ్వు ఇసుక ఎందుకు మాఫీ చేసా? ఇసుక ఎందుకని వదలలేదు? నువ్వు ఇసుక మాఫీ చేసావు, ల్యాండ్ మాఫీలు చేసావు, అన్నీ మాఫీలే కదండి నీ అయ్యాంలో చేసింది. అసలు వాళ్ళు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పడిన బాధలు ఇలాంటి బాధలు అలాంటి బాధలు కాదు. ఇలాంటి నాయకుడిని ఇలాంటి సీఎంని మేము చూడలేదు అనేది వాళ్ళ దండాలు పెట్టుకుని ఉన్నారు భార్య బిడ్డలు. ఏండి 2 పూటలు తినే కూడు ఒక పూట తిని మలమల మాడిపోయి పిల్లలకి చదువులు లేక, చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేక, పిల్లలు వేరే రకానికి బానిసలు అయిపోయి ఎన్ని బాధలు పడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో తల్లిదండ్రులు జగన్మోహన్ అయ్యాంలోనండి. ఇవాళ చంద్రబాబు అయ్యాంలో అలాంటివన్నీ ఏమి లేకోకుండా ఇవాళ ఎవరికైనా శేష్ ఇచ్చాడండి. వాళ్ళు ఏదైనా మాట్లాడే విధానం ఇచ్చాడు. మాట్లాడండి, మీకు ఏదన్నా అవకతవకలు జరిగితే మీరు ఖండించే విధానం ఉంటే ఖండించండి, మేము తప్పు చేసినా మమ్మల్ని ఖండించండి, లోగడ ఎవరైనా చేసినా మీరు ఖండించండి అనే ధైర్యాన్ని పోషాకను మాకు ఇచ్చాడండి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ మాకు అలాగ చేయలేదు కదండి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళినా ఆయనతో మాట్లాడి ఎక్కడన్నా ఎవరితో ఇట్లా మైకులతో మాట్లాడటానికి ఇచ్చాడంటే బడబడ ఈడ్చుకెళ్తావే కదండి పోలీసు వాళ్ళు వచ్చి. పోలీసు వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో ప్రజల్ని, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఓట్లింగ్ వచ్చిద్దానని ఎదురు చూసి ఈ 2024లో ఇవాళ కూటానికి పట్టం కట్టారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఏది చేయాలన్నా, ఏది చెందాలన్నా అభివృద్ధి కార్యక్రమం వాళ్ళు ముందంజలో ఉండారండి. ఇవాళ రాజధాని అనేది లేకుండా చేశాడు కదండి. మాబిగన్ అన్నాడు, ఏం మాబిగన్ని ఎన్నిసార్లు పెడతావు నువ్వు? ఏమండి 3 రాజులని అన్నాడు, 3 ముక్కలు ఆడాడు, మళ్ళీ 3 ఇది గన్నులని అంటున్నాడు. ఏం గన్నులండి? ఆయన గన్ను అంటే ఏంటి? గన్నులు ఎంతమంది గన్నులతో పేలుస్తాడు ఆయన? ఏం గన్నులు? ఆయన గన్నులతోనే ఉంది పని. ఆయనకి ప్రజలతో పని లేదండి. ఆయనకి గన్నులు కావాలి, ఆయనకి దోసుకునేది కావాలి, దాచుకునేది కావాలండి. ఆయనకి ప్రజలతో పని లేదండి. ప్రజలు ఏంటంటే ఇవాళ ఆయన వెనకాల నేను వస్తాను. ఎందుకు వస్తున్నావు నువ్వు చేసిన పనులేంటి? ఇవాళ నిన్ను వస్తే జనాలు సీ కొడతారండి. నేను పాదయాత్ర చేస్తానన్నాడు. నువ్వేం చేసావని పాదయాత్ర చేస్తావు, ప్రజల్లోకి వస్తావు? నువ్వు గతంలో అనుకుంటే జనాలకు నీ ఏంటో తెలియక నీ వెనకాల పడి వచ్చారండి. ఇవాళ నీ వెనకాల రారు, ఎందుకంటే నువ్వు మందులు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, గంజాయిలు ఇచ్చి నువ్వు రప్పించుకుంటావు జనాలను. రప్పించుకుని ఎవరన్నా కత్తేదని తాగినోడు పక్కన పడి ఉండగానే వాడిని తొక్కుకుంటూ వెళ్తావు, పక్కన కూడా ఎడవు, నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. నీ రాజకీయం అలాంటిది. నీ రాజకీయానికి ఇవాళ కూటమి ప్రభుత్వానికి 100% జగన్మోహన్ రెడ్డిది తప్పండి. ఇవాళ కూటమి ప్రభుత్వందే కరెక్ట్ అండి. ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కూడా జరగబోతున్నవి. ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. అధికార దాహం కోసం ఏది చేయడానికైనా దిగజారిపోతాడు. స్థానిక ఎలక్షన్స్లో అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు వైసీపీ నాయకులు. ఏంటమ్మా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ నాయకులు ఇప్పుడు జరిగినాయి 19 నుంచి 2020లో జరిగినాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు. ఏంటి టీడీపీ వాళ్ళని కానీ, మరి జనసేన వాళ్ళని కానీ, వీళ్ళందరినీ ఎవరినైనా నామినేషన్ వేస్తానికి వెళ్ళనిచ్చాడా?
జగన్మోహన్ రెడ్డి ఏండి నామినేషన్ల పత్రాలు చింపేసియండి, ఆడవాళ్ళని తిరగబడి లాక్కుని జాకెట్లు చింపిన విధానం జగన్మోహన్ రెడ్డిదండి. అది ఎవరికి చేయరండి. ఇవాళైనా కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఎవరిది ఉంటే వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి ప్రజలు పనిచేశారో వాళ్ళకి ఓటేస్తారని వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ధైర్యం దమ్ము వాళ్ళకు ఉందండి. నేను ప్రజలకు చేస్తే ప్రజలు నాకు వేస్తారని వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డికి అది లేదండి. లేదు, జగన్మోహన్ హయాంలో ఎంత ఘోరాలు జరిగినాయి, ఎంత ఇదైనాయో మీకు మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన చేసిన ఘోరాలు, ఆయన చేసిన అక్రమాలు, ఆడవాళ్ళని కూడా చూడకుండా, ఒక లేడీస్ అని చూడకుండా జాకెట్లు చింపి చీరలు లాగేసి జాకెట్లో ఒక అమ్మాయి జాకెట్లో పెట్టుకెళ్తే కూడా బీఫారాన్ని నువ్వు లాక్కొని చింపేశారు. మీ విధానం, మీ రాజకీయ పరిపాలన అది. మీ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి అది 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 దానికి దీనికి లెక్కకి నాగలోకానికి ఎంత ఉందో అంత ఉందండి. జగన్మోహన్ రెడ్డి రాబోడండి. జరుగుతున్నా సరే ఇటు పరిస్థితిలో గెలిచేది వైసీపీ పార్టీ ఒకటే. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. ఇప్పుడు ఎలక్షన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి అంటున్నారు మరి వైసీపీ నాయకులు. ఏండి ఇప్పుడు జరిగినా సరే మొన్న 164 కదా వచ్చినాయి. ఇవాళ 1.1 కూటమి ప్రభుత్వం కొత్తవి అండి. ఈయనకి మళ్ళీ జీరోనే వచ్చేది, ఈయనకి రావండి. ఆయన అనుకుంటున్నాడు, ఊహాగాహనలు పోతున్నాడు, కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కళలు ఆయన బెంగళూరు ప్యాలెస్లో కనాలండి, అంతేగానండి ఇక్కడ పనికిరాడు. కట్టావు, ఇక్కడ ఇల్లు కట్టావు, నేను రాజధానిలో నాది ఇల్లు, జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, మరి ఆయనకి ఇల్లు లేదు అని నువ్వు చెప్పావు. మొత్తం ప్రజావేదన కూల్చేసావు. నీ విధానం, నీ పరిపాలన దాంట్లోనే తెలిసిపోయింది. ప్రజావేదిక ఎందుకు కొలవాలి? ప్రజలదండి, అది ప్రజల సొమ్ము. నీ సొమ్ము ఎవరి సొమ్ము? అది నువ్వు కూల్చేసిన సొమ్ము ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ఎందుకు నువ్వు కూల్చావు? ప్రజలు వాళ్ళ ట్యాక్సులు కట్టి, ఇంటికి ట్యాక్సులు కట్టి, నీటికి ట్యాక్సులు కట్టి, రోడ్డుకి ట్యాక్సులు కడుతున్నారండి. ప్రజలు దాని మీద వాళ్ళు కట్టారు, అవి చేస్తున్నారు. నువ్వు దేనికని నువ్వు అవి కూలదోసావు? ప్రజావేదిక కూలదోత్తవే నీ పతనం నువ్వు తెచ్చుకున్నావు. నీ పతనానికే నువ్వు తెచ్చుకున్నావు. ఇవాళ ఆమోదించి నిన్ను ఇవాళ కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అన్న నాయకులు యువత దగ్గర నుంచి యువకుల దాకా ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు లేరండి. నిన్ను చీకొట్టేవాళ్ళే కానీ నిన్ను ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు రావు. స్థానిక సంస్థలే కాదు, ఏ సమస్యలైనా ఏవి పెట్టినా సరే నువ్వు రావు. జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన వద్దు నాయన దండం పెడుతున్నారు ప్రజలు. నువ్వు చేసిన అక్రమాలకి, నువ్వు చేసిన ఇది కూడా నచ్చక జనాలు వద్దు అని అంటున్నారు. అందుకని నిన్ను మటుకు ప్రజలు రానివ్వరయ్యా, నిన్ను రానివ్వరు, వద్దు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చాడు, మోసం చేస్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా మోసపూరిత హామీలు కాకుండా నవరత్నాలు అంటూ ఏర్పాటు చేశాడు. ప్రతి రత్నం, నవరత్నాలు కూడా ప్రతి మనిషికి, ప్రతి సామాన్యుడికి అందినాయి అని చెప్పి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అవి పథకాలు ఎందుకు? నువ్వు దేనికి సోమరపోతులు చేసావు. సోమరపోతులు చేసి నువ్వు ఇచ్చిన డబ్బులతో భార్యలను కొట్టారు, పిల్లల్ని కొట్టారు, భర్తలు, తల్లిదండ్రులు కూడా ఆ డబ్బుల కోసం తీసుకొచ్చేదాకా ఎమసలు పెట్టారు. నువ్వు సోమరపోతులు చేసావు. నువ్వు డబ్బులేసి తల్లికి పథకం, పిల్లకి పథకం అని ఎందుకు చేసావు? నువ్వు రోడ్లు అభివృద్ధి చేసావా? రాష్ట్రం అభివృద్ధి చేసావా? లేదా చదువుకున్న వాళ్ళకి నువ్వు ఉద్యోగాలు ఏమైనా ఇప్పించావా? మెగా టీకాలో నువ్వేమైనా మాట్లాడావా? నువ్వేమైనా చేసావు? నువ్వేది చేయలేదు కదా. నువ్వేమి చేయనోడు. ఇవాళ నేను వస్తా ఆడకి నువ్వు వచ్చేది ఏంటయ్యా? నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వు జనాలు నిన్ను వద్దని దండం పెడుతున్నారు. నువ్వు మట్టుకొద్దున ఆయన 2029లో కూడా కూటమి ప్రభుత్వమే వచ్చిద్దండి. ఎందుకు పాదయాత్ర? దేనికి వాళ్ళు ఎవడు చూసేవాళ్ళు కూడా లేరండి. ఆయన వెనక వెళ్ళేవాళ్ళు కూడా ఏమన్నా రోడ్ల మీద కుక్కలు బొక్కలు ఉంటే వెళ్తాయి తప్పితే ప్రజలు ఎవరు రారు. ఆ ప్రజలు ఎవరైనా వచ్చారంటే గంజాయికి అలవాటు పడినోళ్ళు, ముందుకు అలవాటు పడినోళ్ళు ఆయనకి బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనం కూడా బేపత్సంగా వస్తున్నారు, తండోపతండాలకు వస్తున్నారు. చూసి కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడతా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ధైర్యం, దమ్ము వాళ్ళకు ఉందండి. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఉందండి. ఇవాళ నీకే ధైర్యం ఉందని నువ్వు వెళ్తావు? నువ్వు 11 సీట్లు తెచ్చినాడు, నువ్వు అసెంబ్లీకి వెళ్తావా? నిన్నేమని ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు? నువ్వు వెళ్తలేదు. నువ్వు వెళ్ళినప్పుడు 10 మందినైనా నువ్వు అసెంబ్లీలోకి పంపించాలిగా. వాళ్ళు దీంట్లో నియోజకవర్గాల్లో వాళ్ళు పనులు చేస్తారని వాళ్ళకి ఓట్లేసింది. ఏమండి ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు అసెంబ్లీలకు వెళ్తాలా? అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోట్లా? నువ్వు జీతాలు తెచ్చుకుంటున్నావు, నీ జీతాల ప్రకారం నువ్వు తింటున్నారు. మరి ప్రజలకు ఏం పనులు చేద్దామని మీరు వెళ్ళారు? నిన్ను అంతకని ప్రజలు నిన్ను వినరండి. నువ్వు ఆ రోజు 11 వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వస్తాయి కూడా తెలియదండి. 5 రావచ్చు, 6 రావచ్చు అండి, 0 రావచ్చు. దాన్ని ఎవరో చెప్పలేరండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా బెంగళూరు ప్యాలెస్గా పరిమితం.